వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఆసిఫ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన సంవత్సరం అవుతుంది కాబట్టి పెద్ద అభిప్రాయం ఏం లేదు. మామూలుగా అయితే ఈ ఆర్టీసీ బస్సు ఒకటి చాలా మైనస్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళు కొట్టుకోవడం కానీ, అది ఆర్టీసీకి ఇంతవరకు కూడా బిల్స్ పాస్ కాకపోవడం కానీ, ఆర్టీసీ యాజమాన్యం కూడా ఇబ్బంది పడుతూ ఉంది, ఇటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆడవాళ్ళకి పూర్తిగా ఉచితంగా కాకుండా కాకపోతే అందులో 50% 70% తక్కువ చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రేషన్ కార్డులని గందరగోళంగా ఉన్నవి. అవి జెన్యున్గా ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది? మామూలుగా ఇప్పటికీ 3-4 సార్లు వెరిఫికేషన్ అని 3-4 సార్లు మీటింగ్లు పెట్టినారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదైనా ఒకటేసారి ఏదో ఒక సర్వే చేసి దాని ప్రకారం ఇస్తే బాగుంటుంది. దాదాపు గత ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అయినా ఈ పేదవాళ్ళకు గుర్తించి రేషన్ కార్డు ఇస్తే బాగుంటుంది. ఇందులో జాప్యం జరగకుండా మంత్రులు కానీ అధికారులు కానీ చూడాలని ప్రజల అభిప్రాయం. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు గతంలో చాలా మంచి సంస్కరణలు తెచ్చినాడు. అంటే ఆయనకు ఒక పూర్తి తెలంగాణ మీద అవగాహన ఉన్నది కాబట్టి ఆయన నీటిపారుదల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి చాలా మంచి పనులు చేసిండు. కాకపోతే బడుగు బలహీన వర్గాలను, పేదవాళ్ళను పట్టించుకోలేదు ఆయన. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సందీప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన జరిగింది ఇక్కడ మన దగ్గర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంచి ప్రజలు మార్పు కోసమని ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి అధికారం ఇద్దామని ఇచ్చిర్రు. మెజార్టీ మంచిగా ఇచ్చారు. అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇప్పుడు నేనని కాదు, ప్రజలు మార్పు కోరుకున్న బట్టే ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా మొత్తం గవర్నమెంట్ పీరియడ్ కాలం ఎంత ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు తిప్పి కొడితే మనకు సంవత్సరం మీద 2 నెలలు కూడా కాలే. ఇంకా మనం ఎటువంటి అభిప్రాయానికి ఈ గవర్నమెంట్ మంచి చేస్తా అభిప్రాయం రావద్దు. ఎందుకంటే దాని ఇప్పుడే కరెంటు బిల్లు 0 బిల్ అయితే ప్రజెంట్ సక్సెస్ అయింది. అదొకటి. లేడీస్ ఫ్రీ బస్సు మాత్రం వాడుకుంటూనే ఉన్నారు. ఇక రైతు బంధు నాకు పొలం లేదు, వ్యవసాయం లేదు, నాకు అటువంటి దాని గురించి తెలియదు. కాకపోతే రైతులు అంటారు రైతు బంధు రాలేదు, ఇంకా పర్లేదని వాళ్ళు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మనకు ఆ విషయం ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ పాలన గురించి అయితే మాత్రం వాళ్ళు త్వరలోనే రైతు బంధు చేస్తామనేసరికి రైతులు కూడా ఆనందం వ్యక్తపరుస్తామని కొంతమంది నాకు తెలిసిన మిత్రుల వాళ్ళ తెలిసింది. అదేవిధంగా ఇందిరా మిల్లు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అందులో నేను కూడా చేసుకోవడం జరిగింది. నాకు ఇల్లు లేదు, మాకు పెంకుటిల్లా కాకుండా ఇల్లు నాకు పేరు రావడం జరిగింది. ఇల్లు కట్టిస్తాను అని అన్నారు. అందులో లిస్ట్ అయినప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా. నాకు ఇంతకుముందు రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకుండే. ఈ పాలన ఇప్పుడు రేషన్ కార్డు మన ఇష్యూ కావడం జరిగింది. నాకు కొత్త రేషన్ కార్డు. నాకైతే రేషన్ కార్డు విషయంలో సంతృప్తికరంగానే ఉంది. ఇందిరా మిల్లు కూడా నాకు వచ్చినట్టు శాంక్షన్ అయింది. మరి వాళ్ళు దేనికైనా సరే మనం తొందరపడి నిర్ణయం రావద్దు. ఏదైనా వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు వస్తుంది, వాళ్ళ ఆ కార్యాచరణ ఏంది. మనం ఒక్కళ్ళకి ఇల్లు కట్టేయట్లే కదా. వాళ్ళు వేల మంది, లక్షల మంది లక్షల మంది ప్రజాపాలనలో జరిగిన ఆర్జీలన్నీ తీసుకొని వార్డు కమిటీ మీటింగ్లు పెట్టి అందులో కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ అందరూ పాల్గొనడం జరిగింది. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు విద్యాసాగర్ రావు. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలనపై అభిప్రాయం అంటే ఏం చెప్పలేము. ఎందుకంటే ఎవరి అవకాశాలు వాళ్ళు చూసుకుంటారు. ఉచిత పథకాలు అనేది అనవసరంగా పెట్టి చాలా ఇబ్బందులు ఇది. రాజకీయ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ మంచిది. ఊసరవేలు ఇయ్యాలి ఒక పార్టీలో ఉంటాడు, తెల్లారితే పార్టీ మారుతున్నాడు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు అంజయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ అన్న హామీలు కొంచెం లేటుగా వస్తున్నాయి కాబట్టి వాటిని అతి తొందరలో చేయాలని ఇండ్లు మెయిన్. ఆ ఇండ్లు మెయిన్ ఇస్తే జనాలల్లో కొంచెం మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చెప్పటం వల్ల జనాలు అతనికి ఓటేశారు. అతడు చాలా మంచిగా చేయాలని. సరే, వెనకట అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో బాగలేదని మీకు ఓటేసి గెలిపించారు. దానికి తోడు మీరు మంచి చేయాలి. మళ్ళీ అట్లనే చేసుకుంటూ పోతే మీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలల్లో మాత్రం ఇల్లు ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇల్లు లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మొన్న ఇందిరమ్మ ప్రోగ్రాంలు పెడితే అందులో అన్నీ సక్సెస్ కాలేదు.
అప్పుడు మీరు ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలా, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అని చెప్పారు. అదొకటి. అది మళ్ళీ ఇప్పుడు మేను భూమి ఉన్నోనికి, కుంట ఉన్నోనికి, 2 కుంటలు ఉన్నోనికి, లేకపోతే 4 వీలర్ వెహికల్ ఉన్న వాళ్ళకి ఇల్లు లేదంటారు. 4 వీలర్ వెహికల్ వల్ల మనం అన్ని ఫైనాన్స్గానే తెచ్చుకుంటాం, సొంతమేం పైసలు ఉండవు. ఆ 4 వీలర్కి ₹1,00,000 పెడితే మనకు ఒక 4 వీలర్ వెహికల్ ఇస్తారు. ఆ ₹1,00,000 కొరకు మనకు లేనోనికి ఇల్లు లేకుండా చేస్తారు. ఒక డ్రైవర్ అనేట ఆయన ఒక ఉపాధి కొరకు ఒక 4 వీలర్ వెహికల్ తీసుకుంటే అతనికి ఇల్లు లేదని చేస్తారు. యాన్నో ఒక ఫ్లాట్ కుంటో 2 కుంటలో కొనుక్కుంటే కుంట నీ పేరు మీద ఉంది, ఇల్లు లేదని చెప్తారు. అట్లాంటివి కొంచెం సక్రమంగా చేయాలని, అలాంటివన్నీ తీసేసి అట్లా ఉన్నవారికి కూడా ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అప్పుడు పేదవానికి ఏం అందలే. అప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోనికే డబ్బులు ఇచ్చిండు. అప్పుడు ఏం లేనోనికి ఏం ఇయ్యలే. అందువల్ల అతనికి మంచిగా లేదు. సరే అలా ఉన్నోళ్ళే బాగుపడ్డరు, లేనోనికి ఏ సాయం పొందలేదు, ఏది కూడా రాలేదు. అదే అన్నట్టు. అట్లనే కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళ వరకే వాళ్ళు సంపాదించుకోరు తప్ప బయటోనికి ఏమి లేకుండా పోయింది. దానివల్లనే రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే పేదవానికి న్యాయం జరుగుద్దని గెలిపించడం జరిగింది.